హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఎస్, ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? ఏంటి పిల్ల హల్దీ ఫంక్షన్ అని చెప్పి ఇక్కడ ఉంది అనుకుంటున్నారా? కార్కి ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వీడియో తీస్తున్నాడు చూడండి మా పవన్. తనను అడగాలి ఛార్జింగ్ పెట్టుకోకుండా. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళే దారిలో మళ్ళీ ఇప్పుడు అక్కడ ఆగి, ఇక్కడ లే మెరిడియన్ దగ్గర ఆగి ఛార్జింగ్ పెట్టుకుంటాం. సో ఆ మధ్యలో నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఇదనమాట, అందుకని ఆగాము ఇప్పుడు ప్రస్తుతానికి. యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది 4కి వెళ్ళాలి. బికాజ్ ఆఫ్ ఆ షూ తన చెస్ కాంపిటీషన్ వల్ల మాకు డిలే అయిపోయింది. మేము అనుకున్నాము 2కి అంతా రిటర్న్ వచ్చేస్తారు అనుకున్నాము. 2 తర్వాత 3 అయింది, 3 తర్వాత 4 అయింది. 4కి కాల్ చేస్తే 5కి రిటర్న్ వస్తామని చెప్పారు. సరే 5కి ఇట్స్ ఓకే అన్నట్టు అడ్జస్ట్ అవుతుంటే వాళ్ళు 6కి వచ్చారు. 6కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు అంతా కష్టపడి అట్లా ఇట్లా అని స్టార్ట్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాం. మొత్తానికి అక్కడ ఫంక్షన్కి వెళ్ళే లోపల ఎంత టైం అవుతుందో మరి నాట్ ష్యూర్. అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను, మీకు అక్కడ చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాం, చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ మొత్తం. ఇప్పుడు మీకు వీళ్ళు ఏం చేస్తారో కూడా చూపిస్తాను రండి. ఇద్దరు రెడీ అయిపోయారు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇంకా వెళ్దాం వాళ్ళని ఇద్దరిని అక్కడ చెక్ చేసి ఆపేసారు. చూస్తున్నారా, ఇద్దరు కనపడుతున్నారు. వీళ్ళు ఇలా కూర్చున్నారు, ఛార్జింగ్ అవుతుంది. అది షాప్ ఉంది చూసారా, ఇద్దరు ఉండే అలా. ఈ లే మెరిడియన్లోనే లోపల షాప్ అయితే ఒకటి ఉంది. అన్నీ కూడా ఇట్లా ఫ్యాన్సీ టైప్లో ఉన్నాయన్నమాట. ముత్యాలతో జ్యువెలరీ ఉంది మొత్తము. చాలా బాగుంది, యూనిక్గా బాగుంది అసలు. లోపల వీడియో అయితే నేను తీయలేదు, కానీ ఆ ఐటమ్స్, ఆ మోడల్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఈవెన్ శారీ వేసుకున్న, డ్రెస్సెస్ వేసుకున్నా కూడా చాలా బాగున్నాయి. అవి చూస్తూ ఉన్నాము. అండ్ ఇంక ఇక్కడ జస్ట్ కాసేపు ఛార్జింగ్ అయితే అయ్యింది. ఇంకా చాలే అనేసి ఇంకా రిటర్న్ ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం అనమాట మేము. మేము రీచ్ అయ్యే లోపల 8:30 అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా నైట్ ఎప్పుడు 4కి స్టార్ట్ అవుతుంది హల్దీ అంటే. మేము వెళ్ళింది 8:30. మేము అనుకున్నాము ఇంక అంతా మొత్తం క్లోజ్ చేసి ఉంటారు, అందరు ఎగిరి అలసిపోయి ఉంటారు. మేము జస్ట్ లాస్ట్ మూమెంట్లో అట్లీస్ట్ ఓకే అందరికీ హాయ్ బాయ్ అన్న చెప్దాము అన్నట్లు, ఇంకా లేట్ అయినా పర్లేదు వెళ్దాము అనేసి అయితే వెళ్ళాము. బట్ లక్కీ పార్ట్ ఏంటంటే అక్కడ ఇంకా స్టిల్ ఏమంటారు అరేంజ్మెంట్స్ ఇంకా జరుగుతున్నాయి. వాళ్ళంతా కొంచెం బాగా టైర్డ్ అయిపోయారు ఎంజాయ్ చేసి, కానీ బట్ స్టిల్ కొంచెం కంటిన్యూ అనింది. మా కోసం కొంచెం డిలే కూడా చేశారంట, బెస్ట్ పార్ట్. సో ఇంకా మేము ఆ లాస్ట్ ఒక 1.5 or 2 hours ఇంకా మేము జాయిన్ అయ్యామన్నమాట. What's this? ఫోటో ఇక్కడ పెట్టేస్తాలే ఉండు. ఫోటో కదా.
Saregama Karma, the perfect gift for your loved ones. ప్రసన్న బాగున్నా యూట్యూబ్లో పెడతా
అమ్మకి రాగలాగా ఇచ్చామా పిల్ల తీసుకెళ్ళి పిల్ల తీసుకెళ్ళి కదా ఫోకస్ అమ్మమ్మ వాళ్ళని వాటర్ బాటిల్ మమ్మీ ఇప్పుడు చార్జ్ చేయండి 3, 2, 1 గో ఫంక్షన్ పొద్దున 3, 2, 1 గో ఓకే సారీ ఫర్ ద లేట్ ఏం చెప్పాలి సబ్స్క్రైబ్ టు పింకీ తెలుగు ఛానల్ క్లిక్ ఆన్ ది అడ్వర్టైజ్మెంట్ లేదులే ఫుల్ సెట్టింగ్ వచ్చేసింది టైం కూడా లేట్ అయింది చాలా లేట్ అయిపోయింది అనుకున్నాం కానీ ఓకే ఇట్స్ ఓకే అట్లీస్ట్ అడ్జస్ట్ అయిపోయింది గాలి ఆడుతుంది కానీ బట్ స్టిల్ స్వెట్టింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ ఓన్లీ పోజెస్ ఎవరక్కడ ఎవరక్కడ ఓయ్ ఎవరక్కడ అన్నాడు అన్నీ వచ్చిండు అన్నీ వచ్చిండు నచ్చలేవా అక్కడ వరకు నడుద్దాం రా చిన్నగా వద్దు మొత్తానికి తినేసాం నచ్చలేదు బా సో ఇలా ఆ రోజు మొత్తం హల్దీ ఫంక్షన్ జరిగింది ఆ రోజు మాత్రమే నేను పెట్టాను టోటల్గా ఫంక్షన్ 2 days జరిగిందనమాట నేను పార్ట్ 1 పార్ట్ 2గా పెడుతున్నాను ఎందుకంటే మొత్తం కలిపి ఒకే వీడియోలో పెడితే చూడ్డానికి మీకు చాలా బోరింగ్ వచ్చేస్తుంది అండ్ ఎడిటింగ్కి నాకు కష్టం అయిపోతుంది అట్ ఎ టైం ఎక్కువసేపు అనిపించకుండా నేను పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసి పెడతాను అండ్ నెక్స్ట్ డే మొత్తం అంతా డ్యాన్సులు వేయటము అండ్ ఆ నెక్స్ట్ ఫంక్షన్ మాకు ఎలా జరిగింది ఏంటి అనేదంతా కూడా పార్ట్ 2లో మీకు వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో ఇదనమాట అలా అయ్యింది మాకు ఈవినింగ్ నుంచి ఆ నైట్ వరకు సో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎలా ఉన్నింది అనేసి నేను కొంచెం ఉన్న వీడియోస్ రాగా పెట్టేశాను సో దట్ అట్లా ఎంత రియలిస్టిక్గా ఉంటే న్యాచురల్గా ఉంటే చాలా బాగుంటుంది అనమాట అలా ఆ మెమరీస్ అవంతా కూడా అందుకనే మ్యాక్సిమం రాలాగా పెట్టేశాను ఆ వీడియోస్ని ఉన్నది ఉన్నట్టుగా కొన్ని మాత్రమే ఇట్లా మ్యూజిక్ పెట్టి యాడ్ చేశాను అండ్ సూన్ పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఆ నెక్స్ట్ డే మొత్తం అంతా కూడా డాన్సర్స్ కూడా వచ్చారనమాట డాన్సర్స్ వచ్చి డీజే పెట్టి డాన్స్ వేశారు అదంతా కూడా మీకు చూపిస్తాను అండ్ చూసారు కదండి నా వ్లాగ్ ఎంతో కొంత నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే ఫాలో చేయండి అండ్ ఇంకో వ్లాగ్తో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ అండ్ ఇక్కడ జరిగిన ఈ రీల్స్ కానీ ఫొటోస్ కానీ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తుంటాను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ పింకీ తెలుగు ఛానల్ అక్కడ కూడా ఫాలో చేయండి and thanks for watching Pinky Telugu channel. See you in the next vlog and bye bye.